హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పప్పుచారు. అందరికీ ఇష్టపడే పప్పుచారు. చాలా బాగా నాకు తెలిసిన స్టైల్లో నేను ఎలా చేస్తాననేది ఈరోజు మీ అందరికీ చూపిస్తాను. ఎలా కావాలనేది అంతా చేసి చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన ఏమేమి కావాలనేది అన్నీ నేను చూపిస్తాను. రండి. ఇదిగోండి, 1 గ్లాసు కందిపప్పు. ఈ 1 గ్లాస్ అంటే మించుమించు ఇది 150 గ్రాములు ఉంటుందండి. 150 గ్రాములు కందిపప్పు వేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. కూరగాయలన్నీ మన దగ్గర ఏముంటే అన్నీ వేసుకోవచ్చు. బెండకాయలు, ములక్కాయలు, టమాటాలు, వంకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్, చింతపండు. చింతపండు కొంచెం ఇంత సైజు, ఒక పెద్ద నిమ్మకాయ ఇంత సైజు చింతపండు నానబెట్టాను. ఇప్పుడు ఈ పప్పు కడుగుతానండి. చూడండి, పప్పు శుభ్రంగా కడుక్కున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకొని ముందు దీని తర్వాత దీంట్లో ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకుందాం. ఈ టమాటా అనేది ఇలా కట్ చేసి వేసుకుంటాలో మనకి పప్పుచారు బాగా చిక్కగా టేస్ట్గా వస్తుంది. ఇలాగ 2 ముక్కల కింద కట్ చేసుకొని వేసేద్దాం. మొత్తం నేను ఆల్రెడీ కడిగి పెట్టానండి. పప్పు బాగా టేస్ట్గా చిక్కగా వస్తుంది. అందరు చేసే దానికంటే కొంచెం నాది డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీంట్లో మనం ఈ ములక్కాయ కూడా వేసేద్దాం. మెత్తగా ఉడికిపోతుంది. కొంచెం మాట్లాడదాం. కొద్దిగా పసుపు, చిటికెడు అంత ఎక్కువ వద్దండి, మళ్ళీ మనం వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్, చాలు, కట్రా. ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసి మెత్తగా ఉడకబెట్టుకుందాం. పప్పు పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. పప్పుచారు ఎప్పటికీ కొంచెం పులుపు ఎక్కువ ఉండానే బాగుంటుంది. చింతపండు కూడా కొంచెం ఎక్కువే తీసుకోండి. ఈ పప్పుకి సరిపడంతా నేను చూసి తీసుకున్నాను. మీరు కూడా దానికి తగ్గట్టే తీసుకోండి. ఇంకా నా దగ్గర ఉన్న వాటికే వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే ఇంకా వేసుకోండి కూరగాయలు. ఇంకేంటండి ఈ విషయాలు వీడియో చూస్తున్నారా? బాగుందా లేదా? మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. అందరూ సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా చాలామందికి ఆ వీడియో వెళ్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు రాకపోయినా ఏదో మా పిల్లల హెల్ప్ తీసుకొని చేసుకుంటున్నాను. కొంచెం హెల్ప్ చేసి
చాలా ఉంది. తీపి అయిపోయిందండి. కట్ చేసుకుందామా? ఈ వంకాయలు తర్వాత కట్ చేసుకుందాం. ముందే కట్ చేసి పెట్టుకుంటే చేదు వచ్చేస్తుంది. పప్పు ఉడికిపోయిందండి. ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది. చూసారా మెత్తగా ఎట్లా పెట్టాను. ఇది పక్కన పెట్టేసుకొని చింతపండు పులుసు పిసుక్కుందామండి. ఇదిగోండి పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు గిన్నెలో కూరగాయలు ఉన్నాయి కదా, మనం ఇవన్నీ ఒక దాంట్లోకి వేసేసుకుందాం. ఈ వంకాయలు ఇప్పుడు కోసుకుందాం. ఇవ్వండి, ఈ ములక్కాయలు పప్పులోకి వేసాను కదా నేను, ఇవి తీసి పక్కన పెట్టుకున్నానండి. దాంట్లో వేస్తే కొంచెం మెత్తగా ఉడికిపోతాయి. ఇదిగోండి, మనకి పప్పుచారు అనేది ఉడికేటప్పుడు సరిపోతుంది. ఈ మిగతా కూరగాయలన్నీ ఉడికితే కానీ ములక్కాయ ఉడకద్దు కదండి, అందుకే దాంట్లోనే వేసేసాను. దీంట్లో వేసాం కదా చింతపండు మెత్తగా కంప్లీట్ ఉంది. అనకాలి పిసుక్కొని దాంట్లో చింతపండు గుజ్జు ఏ బార్ దాని मेरे हाकुंदी ఎదురుని ఇది मेरे हाकुंदी. ఇలా మొత్తం చింతపండు మొత్తం పిసికి గుజ్జు తీసేసుకున్నాను. పప్పు దీంట్లో వేసేసుకుందాం. పప్పు దీంట్లో వేసేసానండి. మొత్తం పప్పు అంతా దీంట్లో వేసేసాను. చింతపండు పిసికి వేసాను, ఇది కూడా వేసేసాం. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో ఈ వంకాయలు ఉన్నాయి కదండి, కట్ చేసి వేస్తాం. ఇక్కడికే పెట్టాను. వంకాయలు కడగలేదనుకో మాకండి, మళ్ళీ కడిగే పెట్టానండి. మొత్తం శుభ్రంగా కడిగాను. వంకాయలు బాగుంది. వంకాయ బాగుంది, చాలా బాగుంది. పప్పుచారు అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకి. ఈరోజు ఆదివారం అయినా పప్పుచారు పెడుతున్నానండి. మా వారు వచ్చేటప్పుడు చికెన్ తెస్తారు. ఇంకా చికెన్ వీడియోలు ఉన్నాయి కదండి, ఇంకా అలాగో అందుకని పప్పుచారు పెడతాను. ఈరోజు చికెన్ పకోడీ చేస్తానండి. ఆ వీడియో కూడా వస్తుంది, రేపు వస్తుందండి ఆ వీడియో, చూడండి. వంకాయలు కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ సరిపడంత సాల్ట్ వేసేసుకున్నాం. కావాలంటే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు వేసేసాను. ఇప్పుడు కారం, దీనికి వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక చింతపండు తీసుకున్నాం కదా, దానికి సరిపడా వాటర్ మనం వేసుకోలేదు. మొత్తం ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. ఇది మరిగాక
పులుపు చూసుకొని ఇక పడుతుంది అనుకుంటే కొంచెం పోసుకోవచ్చు, లేదంటే సరిపోతుంది. ఇది పొయ్యి మీద పెట్టేసి ఇవన్నీ పప్పుచారు అయితే పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 నిమిషాల వరకు బాగా మరగాలి. ఇప్పుడు ఇది మరిగాక మళ్ళీ చూపిస్తానండి. అవన్నీ ఇవన్నీ పప్పుచారు అయితే మరిగిపోయింది. చూడండి, తాలింపు పెట్టేసుకుందాం. ఇవ్వండి, మరి పప్పుచారు మరిగేటప్పుడు నేను మసాలా ఒకటి వేసానండి. ఇవ్వండి, ఈ మసాలా వేసానండి. ఇంకంతే, ఇంకేం వేయలేదు. పప్పుచారు మరిగాక ఒక 10 నిమిషాలకి మనం దించేస్తామన్నది ఇది వేసి మరిగాక తీసేయండి. ఇది స్కిప్ అయిపోయింది ఆ బిట్టు, అందుకని ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు, మొత్తం మసాలా దినుసులు, జీలకర్ర ఇవన్నీ మీద పడుతుంది. కొంచెం దూరం పెట్టుకోమ్మా చెయ్యి. కరివేపాకు బాగా చూసారా ఎంత ఇదిలో తాలింపు మాడకుండా ఎర్రగా వేయగాలండి. ఈ టైప్ ఎంత వస్తే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం పప్పుచారులో కలిపేసుకుందాం. చూపించండి. స్మెల్ బాగా వచ్చేస్తుందండి. తొందరగా వీడియో ఆఫ్ చేశాను ముందు. చూసారా, ఉప్పు తాలింపు అయిపోయింది. ఈ గిన్నె నుంచి మళ్ళీ ఇంకో డిష్లో నేను మార్చేసుకుంటాను. ఇది మరిగి ఉంది కదా, ఎంత బాగుంటుందంటే అబ్బా, నిజంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా అసలు ఎలా ఉందో చూడండి. ఇప్పుడే నోరుతుంది. పప్పుచారు అంటే బాగా ఎక్కువ ఇష్టం తినేది నేనే ఇంట్లో. ఇంకా నా తర్వాత ఎవరైనా గిన్నెలు ఖాళీ అయిపోతాయి. ఇంకా ఇదేదో అసలు సరిపోదు, ఒక టైంకి అయిపోద్ది మాకైతే. మనం ఇది ఇంకో గిన్నెలోకి మార్చేసుకుందాం. బాగా కాలిపోతుందండి. చూసారండి, ఒకసారి చూసారా ఎంత బాగుందో. చాలా బాగా వచ్చింది. నేను టేస్ట్ కూడా చూశానండి, బాగుంది. పులుపు అవన్నీ నాకు సరిపోయినాయి. పులుపు మీరు ఎలా తింటారో దానికి తగ్గట్టు మీరు కూడా వేసుకోండి. ఈ పప్పుచారు వీడియో మన రెసిపీ మీకు నచ్చినట్లయితే నిజంగా లైక్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో మళ్ళీ కామెంట్ చేయండి మాకు. నిజంగా బాగుంది. ఎలా ఉంది ట్రై చేసి ఒకసారి లైక్ ఇచ్చేయండి. మరి ఇప్పుడు ఈ పప్పుచారు ఎలా కుదిరిందో, ఎలా టేస్ట్ ఉందనేది నేను టేస్ట్ చూసి మీకు చెప్తానండి. ఓకేనా? వేడివేడిగా రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి కాంబినేషన్గా వడియాలు చూసారా, కాలిపోతుందండి. చాలా బాగా కుదిరింది.
చాలా బాగుంది. మీరందరూ కూడా చూసి నాకు బాగుంటే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఉంటాను. బాయ్. నెక్స్ట్ రేపు ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.